వైసీపీ ఓటమి పాలయ్యి ఏకంగా 15 నెలలు దాటింది. టీడీపీ కూటమి పాలన కూడా పావువంతు పూర్తయింది. ఇప్పుడు జనంలో ఉంటూ ప్రజాపక్షంగా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి మేలు చేస్తాయా లేక చేటు తెస్తాయా అన్న చర్చ సాగుతోంది. ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు అని ప్రచారంలో ఉంది. ఆయన ఇంకా వైసీపీ ఘోర ఓటమి మీద పోస్ట్ మార్టం చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఎందుకు ఓడిపోయిందో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. మరోసారి అదే మాట చెప్పారు. వైసీపీ ఎందుకు ఓడింది అన్నది సామాజిక గణాంకాలతో సహా ఆయన వివరించారు. అయితే ఇవి ఇప్పుడు అవసరమా అన్న చర్చ ఒకవైపు ఉంటే, ఆయన చేసిన ఈ విశ్లేషణ కొంత ఆసక్తిగానే ఉంది అంటున్నారు. ఆయన వైసీపీ అధినాయకత్వానికి తెలియాలి అన్న ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. జగన్ నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఎంతగా చెప్పుకున్నా పోలింగ్ బూత్ల వద్ద అవేమీ వర్కౌట్ కాలేదని కుండబద్దలు కొట్టారు. ఇక వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎవరెంత మద్దతుగా నిలిచారు అంటూ ఆయన చెప్పిన లెక్కలు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. కాపులు 20%, బీసీలు 30 నుంచి 35%, రెడ్లు 50% మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచి ఓట్లేశారు అని గుడివాడ చెప్పారు. అదే ఎస్సీలు మాత్రం 175% మంది ఓట్లేశారని ఆయన చెప్పారు. బీసీలు అగ్రకులాలైతే వైసీపీని అంతగా ఆదరించలేదు అని లోగుట్టు గుడివాడ బయట పెట్టేశారు. అయితే గుడివాడ చెబుతున్న దానిలో వాస్తవం ఉందని పార్టీ వర్గాల్లో కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు బహిరంగంగా చర్చించుకోవాల్సింది ఏముంది అన్నదే వారి మాట. పైగా ఈ వర్గాలను ఎలా మచ్చిక చేసుకోవాలి అన్నది ఆలోచించాలి. కానీ వారు ఓటెయ్యలేదని చింతించి ఒకంత ఆగ్రహం ప్రకటిస్తే వచ్చే లాభం లేకపోగా నష్టమే వస్తుందని అంటున్నారు. ఇక వీరంతా ఎందుకు ఓట్లెయ్యలేదో కూడా పార్టీ ఈపాటికే సమీక్షించుకుంటే బాగుంటుందని కూడా అంటున్నారు. ఏపీలో కీలక సామాజిక వర్గాలు 2019లో వైసీపీకి ఓటు వేసి 2024 నాటికి దూరమయ్యారు అంటే ఎందుకు వారంతా దూరమయ్యారన్న దాని మీద నిజాయితీతో కూడిన విశ్లేషణ జరగాలి అంటున్నారు. ఇక వైసీపీని 2014-19లో అక్కున చేర్చుకున్న రెడ్లు కూడా 2024కు వచ్చేసరికి సగానికి సగం మంది ఆదరించలేదు అన్నది గుడివాడ మార్కు విశ్లేషణ. ఇందులో కూడా నిజం ఉందని, దాని ఫలితమే రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం అంటున్నారు. మరి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునేందుకు అధినాయకత్వం తనవంతుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుందని అంటున్నారు.